శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఆటలు చూసాం, పాటలు చూసాం, ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? నేనేమనుకుంటున్నానంటే 5th ఇయర్ యానివర్సరీకి ఒక మంచి సాంగ్ ట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వరకు చేసిన పర్ఫార్మెన్స్లన్నీ ఒక లెక్క, ఇప్పుడు చేసే పర్ఫార్మెన్స్ వేరే లెక్క ఉంటుంది. లెట్స్ వెల్కమ్ ఆదర్శ్ బ్రదర్. అరే అప్పుడే 1 గంట అయిపోయిందా? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపోయి టీవీ చూడాలి. రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ స్పెషల్ మిస్ అయితే ఎలా? ఆగండి. మీరు ప్రతి ఆదివారం కడుపు నిండా తింటూ కడుపుబ్బా నవ్వించే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో వెనక చాలా మంది ఇష్టంగా చేసే ఎంతో కష్టం ఉందని అదేంటో చెప్పడానికే ఈ రోజు ముందుకొచ్చా. ముందు ఎవరితో మొదలు పెడదాం? సరిగ్గా తెలుగు రాకపోయినా తన అందంతో, తన యాంకరింగ్ తో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకుంది మన రష్మి గారు. దాదాపు 2 గంటల షో మొత్తం నిలబడి నడిపించి ఈ షోకే వెన్ను ముక్కలా మారింది. చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఎవరు ఎన్ని పంచులు వేసినా ఎప్పుడు తప్పుగా తీసుకోకుండా కేవలం ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే తన లక్ష్యంగా మార్చుకుంది. ఆమె జీవితంలో ఏడ్చిన సంఘటనలు ఎన్ని జరిగినా ఇదే స్టేజ్ పై చిరునవ్వు చెదరకుండా అందరినీ అలరిస్తుంది మన రష్మి గారు. మీరెప్పుడు ఇలాగే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రష్మి గారు. తర్వాత మన ఇంద్రజమ్మ. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక కుటుంబం అయితే ఈ ఇంటి మహాలక్ష్మి ఆమె, ఈ ఇంటి అలంకరణ ఆమె, తప్పు చేస్తే సరిదిద్దే ఇంటి పెద్ద ఆమె. ఈ రోజు ఒక కుటుంబం మొత్తం కలిసి ఈ షో చూస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఇంద్రజ గారే. ఇక్కడున్న ప్రతి ఒక్కరితో సరదాగా కలిసిపోయి ఈ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఇక్కడున్న వాళ్ళని సొంత బిడ్డలా చూసుకునే మనసు ఆమెది. అందుకనేమో ఈమెని అమ్మ అంటారు. ఇంద్రజ గారు, మీరెప్పుడు ఇలాగే ప్రేక్షకుల్ని అలరిస్తూ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ నడిపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ అమ్మ. ముఖ్యంగా ఈ షోకి 2 స్ట్రాంగ్ పిల్లర్స్ ఇంద్రజ గారు, రష్మి గారు అయితే 2 ఎంటర్టైన్మెంట్ పిల్లర్స్ మన ఆది గారు, రామ్ ప్రసాద్ గారు. ఒకరేమో హైపర్ పంచులతో అడావిడి చేస్తే ఇంకొకరు ఆటో పంచులతో అల్లరి చేస్తారు. కానీ వాళ్ళు వేసే ప్రతి పంచు మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే. అందరితో సరదాగా కలిసిపోయి ఎంతో వినోదాన్ని అందిస్తారు. ఎవర్ గ్రీన్ జోడి వీళ్ళది. వీళ్ళిద్దరూ కలిసి అల్లరి చేస్తూ ఎపిసోడ్ ని ఎంటర్టైన్మెంట్ తో నింపేస్తారు. ఇలా ఈ షోని సరదా బాటలో నడిపిస్తున్న మన హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత విజయవంతంగా ముందుకెళ్తుందంటే కారణం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ది ఎంతో పాత్ర ఉంది. వాళ్ళ జీవితాల్లో ఎంత విషాదం ఉన్నా ఇక్కడికి వచ్చి వినోదాన్ని అందిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఎన్ని బాధ్యతలున్నా మనల్ని అలరించడమే బాధ్యతగా తీసుకుంటారు. వీళ్ళు మన కోసం ఆడతారు, పాడతారు, నవ్విస్తారు, అప్పుడప్పుడు ఏడిపిస్తారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మన కుటుంబంలో ఒక్కరిలా కలిసిపోతారు. మన క్యాలెండర్ లో ఎన్ని పండుగలున్నాయో అన్ని పండుగలు వీళ్ళు ముందే తీసుకొచ్చి ప్రతి ఎపిసోడ్ ని ఒక పండగలా మారుస్తారు. ప్రతి ఎపిసోడ్ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న ఇక్కడున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. ఇలా తెర ముందు కనిపించే వాళ్ళు మాత్రమే కాదు, తెర వెనక ఉండి నడిపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కెమెరామెన్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, రైటర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమర్స్, మేనేజర్స్, కొరియోగ్రాఫర్స్, ఇంకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళంతా తెర వెనక ఉండి వేరువేరుగా పనిచేసిన ఆశయం మాత్రం ఒక్కటే, అది మనకి ఎంటర్టైన్మెంట్ అందించడమే. మన ఎంటర్టైన్మెంట్ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.
ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని ముందుండి నడిపిస్తూ ప్రతి ఎపిసోడ్ ని ఘనంగా మీ ముందుకు తీసుకొస్తున్న కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంత విజయవంతంగా 5 ఏళ్లు పూర్తి చేసుకుందంటే దానికి ముఖ్య కారణం ఆడియన్సే. 5 ఏళ్లుగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. కేవలం టీవీలో చూసే వాళ్ళు మాత్రమే కాదు, వెయిట్ చేసి యూట్యూబ్ లో చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పాలి, ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము. ఇలా ఈ షోని మీరు ఇంకా ఎన్నో ఏళ్ళు ఆదరిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంత వినోదాన్ని అందిస్తున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీని విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ ఉన్న కళాకారులను తీసుకొచ్చి ఈ స్టేజ్ పై నిలబెట్టి వారందరికీ గుర్తింపు తీసుకొచ్చేలా చేసింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ట్రాన్స్జెండర్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్స్ వరకు, ఆటో డ్రైవర్స్ దగ్గర నుంచి డెలివరీ బాయ్స్ వరకు వాళ్ళందరి కష్టం తెలిసేలా చేసింది ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇలా వీరందరి వల్ల ఎంతో ఘనంగా సాగుతున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ తన ఒడిలో ఎన్నో జ్ఞాపకాలను దాచుకుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ లో అసలైన సెలబ్రేషన్ మాత్రం ఇదేనబ్బా. అదిరిపోయింది, మామూలు కాదు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా నాకు తెలిసి ఇలాంటి డెడికేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎరక్కొట్టేసావు. ఈ పర్ఫార్మెన్స్ ని ఇంత గ్రాండ్ గా అందరికి అర్థమయ్యేలా చెప్పిన కొరియోగ్రాఫర్, ఆ మెమరీస్ ని గుర్తు చేసి వాళ్ళ జర్నీని గుర్తు చేసి ఈ రోజు ఈ షో ఇంత సక్సెస్ అయ్యి 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కష్టం ఉంది. అందరి కష్టాన్ని గుర్తు చేశారు. అందరికీ ఆ కొంచెం ఆ ఆనందాన్ని మీరు ఇచ్చారు. మామూలు విషయం కాదు అది. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి.